అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న ప్రస్తుతం చూసుకుంటే నారా లోకేష్ గారు రెడ్ బుక్ నినాదాన్ని పక్కన పెట్టేశారు. ఎందుకంటే మొన్నటి వరకు కొడాలి నాని అరెస్ట్ అన్నారు, వల్లభనేని వంశీ అన్నారు, నిన్న చూసుకుంటే పేరు నాని అరెస్ట్ అన్నారు. ఇలా ప్రముఖ నాయకులు అరెస్ట్ అంటున్నారు తప్ప ఏవి అన్ని చట్టపరంగా నిరూపిస్తున్నా సరే అరెస్టులు మాత్రం జరగట్లా. అంటే కేవలం నారా లోకేష్ రెడ్ బుక్ని పక్కన పెట్టేశారు అన్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి అన్న. ఏది నిజం ఏది అబద్ధం? కార్యకర్తలు కూడా చాలామంది అసహనం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు అరెస్టులు అవ్వకపోవడం బట్టి. ఎందుకంటే కార్యకర్తలు హింసించిన వాళ్ళని ఇంకా బయట తిరగనిస్తున్నారని చెప్పి కొన్ని నినాదాలు కూడా వస్తూ ఉన్నాయి. దీనిపై మీ స్పందన అన్న? అంటే ఇక్కడ ప్రభుత్వం తరపు వాదన ఎట్లా ఉంది అంటే కక్ష సాధింపు చర్య అనేది ఉండకూడదు, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, చట్ట ప్రకారమే వాళ్ళకి శిక్ష పడాలనే ఆలోచన విధానంతో ఈరోజు కూటమి ప్రభుత్వం నడుస్తున్న తీరు అనేది కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తూ ఉంది. మరి ఇక్కడ కార్యకర్తల మనోవేదన పరిస్థితి ఏంటి? గత 5 ఏళ్లలో వాళ్ళని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా కూడా అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలను కానీ జనసేన కార్యకర్తలను కానీ పెట్టరానన్ని ఇబ్బందులు పెట్టిందండి. కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు, వ్యక్తిగత జీవితాలను ఇబ్బంది పెట్టారు, ఆర్థికంగా చితగ్గొట్టారు, శారీరకంగా ఇబ్బంది పెట్టారు. చిన్నా చితకం లేదండి, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఎవరు దొరికితే వాళ్ళని తీసుకెళ్ళి లోపల పడేసి ఇష్టానుసారంగా వ్యవహరించి వాక్ స్వతంత్రం అనేది రాష్ట్రంలో లేకుండా గత ప్రభుత్వంలో చేస్తే మరి అలా తప్పు చేసిన వాళ్ళందరినీ ఎందుకు చూసి చూడనట్టుగా వదిలేస్తుంది ఈ ప్రభుత్వం? ఇంత కష్టపడి ఈ పార్టీని మనం అధికారంలో తెచ్చుకున్నది ఎందుకు అనేది కార్యకర్త మనోవేదన అండి. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. నారా లోకేష్ గారు పాదయాత్ర మొత్తం మీద కూడా ఏదైతే యువగళం పాదయాత్ర చేపట్టారో ఆ యువగళం పాదయాత్ర మొత్తం మీద కూడా ఆయన రెడ్ బుక్ పేరుని ప్రతిరోజు కూడా ప్రస్తావిస్తూనే వచ్చారు. ఆయన దాదాపుగా 3132 కిలోమీటర్లు తిరిగినట్టున్నారు దగ్గరగా. సో అన్ని కిలోమీటర్లలో కూడా ప్రతిరోజు ఈ రెడ్ బుక్ ప్రస్తావన వచ్చేది. మేము అధికారంలోకి రాగానే ఈ రెడ్ బుక్లో రాసుకున్న పేర్లు అందరికీ కూడా వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష ఉంటుందని చెప్పి అయితే చెప్పిన పరిస్థితి. మరి అధికారంలోకి వచ్చాక ఏమైపోయింది రెడ్ బుక్ పరిస్థితి? మొదట్లో ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు, వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్స్ ఎవరైతే ఉన్నారో నీచంగా మహిళలను కూడా చూడకుండా వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి పోస్టులు పెట్టి వాళ్ళ వ్యక్తిత్వ హననాన్ని చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసినప్పుడు రెడ్ బుక్ మెల్లగా మొదలు పెట్టారేమో అని అనుకున్నారు అందరూ. ఎందుకంటే బోరుగడ్డ అనిల్ కానీ, వర్రా రవీంద్రారెడ్డి కానీ, లేదంటే ఆ గుంటూరు కుర్రోడు బక్కగా ఉంటాడు కళ్యాణ్ హరికృష్ణారెడ్డి కానీ, వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నప్పుడు ఎర్ర బుక్ బయటకు వచ్చిందేమో అని అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే సామాన్య కార్యకర్త వరకే ఆ ఎర్ర పుస్తకం పనిచేస్తుందా అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరు లేవనెత్తా ఉన్నాయి. ఎందుకు ఆ అనుమానాలు కానీ ఆ ప్రశ్నలు కానీ లేవనెత్తా ఉన్నాయని ఎన్నో ఉదాహరణలు మనం చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి, అలాగే కొడాలి నాని, వల్లభనేని వంశీ, అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డిని పక్కన పెట్టేసేయండి, ఆవిడ గురించి మనం పెద్ద మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఇంకా ఆ పార్టీలో ఉన్న ఆయన పేరు పెద్ద ఆయన రామచంద్రారెడ్డి, భాస్కర్ రెడ్డి, పేరు నాని, ఆయన కుటుంబం ఈరోజు పోలీసులు అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినా కోర్టులు బెయిల్ ఇవ్వకుండా ఉన్నా పోలీసులు అరెస్ట్కి కూడా దొరకకుండా వాళ్ళు దాక్కుంటున్నారా, లేదంటే అధికార పార్టీ వాళ్ళు ఎవరన్నా కొమ్ము కాస్తున్నారా అనేది ఇక్కడ ప్రతి ఒక్కరి డౌట్. సో ఇలా లిస్టు చూసుకుంటూ పోతే ఎవరైతే గత ప్రభుత్వంలో నీచంగా వ్యవహరించారో, అవినీతి సొమ్ముని కానీ అక్రమంగా అర్జన చేసిన వాళ్ళు కానీ ఈరోజు భూదందాలు చేసిన నాయకులు విజయసాయిరెడ్డి కానీ వీళ్ళందరూ కూడా చాలామంది, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళందరినీ ఎందుకని అరెస్ట్ చేయట్లేదు? అంటే మీరు ఆ రోజు చేసిన వ్యాఖ్యలన్నీ కేవలం ఆరోపణలేనా, అందులో వాస్తవాలు ఉన్నాయా? ఇప్పుడు చూసుకుందాం, విజయసాయిరెడ్డి గారు చూద్దాం. ఆయన వైజాగ్లో వీలైనంతవరకు దోచేశారు. ఈ మధ్య 2-3 రోజుల క్రితం అనుకుంటా ఆయనకి గతంలో శాంతి అనే ఒక ఆవిడతో అక్రమ సంబంధం ఉండి బిడ్డ పుట్టింది. దానికి సంబంధించి ఎవరైతే ఆ మహిళ భర్త ఉన్నారో ఆయన ఈ మధ్య లొకేషన్ కలవడం జరిగింది. దాదాపు 1500 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తుల్ని విజయసాయిరెడ్డి తన భార్యను అడ్డం పెట్టుకుని దోచేశాడని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి, ఆయన ఆధారాలతో చూపించిన పరిస్థితి. మరి ఎందుకని వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోతా ఉంది ఈ ప్రభుత్వం? అంటే రాజకీయ నాయకులు మీరు ఒకటి, మీకోసం పాటుపడి, మీకోసం కష్టపడి, మీకోసం కేసులు పెట్టించుకున్న వాళ్ళందరూ ఎర్రుబాగులు వాళ్ళకి కనిపిస్తూ ఉన్నారా వీళ్ళకి?
లేదా అమాయకుల్లాగా కనిపిస్తూ ఉన్నారు. ఈరోజు కూటమి పార్టీ అధికారం అంటే మళ్ళీ ఇప్పుడు నేను ఇలా మాట్లాడాను అనుకోండి, నేను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేశానని, పార్టీ లైన్ దాటేశానని చెప్పి మళ్ళీ అలా కూడా నా మీద పడి ఏడ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం మనం, నిజాలు మాట్లాడుకోవాల్సి వస్తే ఆ రోజు రాష్ట్రంలో ఉన్న పరిపాలన నచ్చక చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో పార్టీ కోసం ఎంతమంది కష్టపడ్డారండి, ఎన్ని విధాలుగా సోషల్ మీడియా అని కానీ బయట ప్రపంచంలో కానీ ఎంతమంది వైఎస్ఆర్సీపీ శిక్షిస్తుంది, ఇబ్బంది పెడుతుందని తెలిసినా ఎదురుదాడి అన్నిటినీ తట్టుకుని నిలబడి ఈరోజు కూటమి పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. మరి తీసుకొచ్చినప్పుడు అలా ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ ఇప్పుడు వాళ్ళని ఏమి అడ్డగోలుగా అరెస్టులు చేసేసి లేదంటే వాళ్ళు తప్పు చేయకుండానే తీసుకెళ్ళి జైల్లో పెట్టమని ఎవరో చెప్పట్లేదు. ఇక్కడ వాళ్ళు చేసిన తప్పులు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా కనిపిస్తున్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత కూటమి పార్టీ మీద ఉంది కదా. మరి అది ఎందుకు చేయట్లేదు అనేది ఇక్కడ ప్రతి ఒక్కరి కార్యకర్త ఆవేదన. మరి ఈ ఆవేదన కార్యకర్తల్లో అలా ఉండి 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 ఒక ఫైనల్ డే బరస్ట్ అయితే మాత్రం అది కూటమి పార్టీ ఖచ్చితంగా నష్టం చేకూర్చే అంశమే. దాని మీద దృష్టి పెట్టాలి. గత ప్రభుత్వంలో ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది, ఎవరెవరు తప్పులు చేశారో ఆధారాలతో కనిపిస్తూ ఉన్నాయి, వాళ్ళని అరెస్టులు చేయండి. ఈరోజు రోజా ఉన్నారు, ఆవిడ మొన్న కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఆవిడ మీద వాళ్ళ పార్టీ వాళ్ళే ఎలిగేషన్స్ చేసిన పరిస్థితి ఎలక్షన్ ముందు. మరి దాని మీద ఎంక్వైరీ చేసి 6 నెలలు అయిపోయింది. తప్పు చేసిన వాళ్ళు ఎందుకని అరెస్ట్ చేయలేకపోతున్నారు? దానికి సమాధానం ఏది? ప్రభుత్వం సైడ్ నుంచి ఎవరు ఎందుకు స్పందించట్లా? ఈరోజు కార్యకర్తలు ఎంత మనోవేదన పడుతున్నారండి. అంత మనోవేదన పడుతున్నప్పుడు నాయకులు కార్యకర్తలు అరే మన కోసం కష్టపడిన కార్యకర్తలు ఇలా బాధపడుతున్నారు, వాళ్ళకి మనం నచ్చ చెప్పడమా లేదా అసలు పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేయడం లాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేయాలి కదా. అసలు సరే మీరు అభివృద్ధి చేస్తున్నారు, రాష్ట్రాన్ని బాగు చేసే ఉద్దేశం ఆలోచన ఉన్నారు, దాన్ని ఎవరు తప్పు పట్టట్లా. ఎందుకంటే మీకున్నంత ముందు చూపు ఆలోచన, ఆ గుడ్ గవర్నెన్స్ అనేది నాకు తెలిసి ఎవరికీ లేదు, ఏ ముఖ్యమంత్రులకి లేదు. కాకపోతే మరి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయడం కోసం లేదా మన రాష్ట్రాన్ని మేము బాగు చేసుకోవడం కోసం మాలాంటి ఎందరో ఆ రోజు అడ్డంగా నిలబడి కేసులు పెట్టించుకుని పోలీసుల చేత ఇబ్బందులు పెట్టించుకుని కుటుంబాలకి దూరంగా ఆర్థికంగా చితికిపోయి ఎన్ని ఇబ్బందులు పడ్డాం. మరి అలాంటి వాళ్ళ గురించి ఆలోచించాలి కదా. ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనే సిచ్యువేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. సరే ముఖ్యమంత్రి గారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేరు, లేదా లోకేష్ గారు ఎక్స్ప్లెయిన్ చేయలేరు, లేదా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేయలేరు, మరి హోంమంత్రి గారితో చేపించవచ్చు కదా. ఆవిడ ప్రతిదానికి ప్రెస్ మీట్ పెడతారు కదా. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కార్యకర్తలకు సంబంధించి అమ్మా ఇలా ఉందమ్మా పరిస్థితి, ఇలా జరుగుతుంది, మీరు అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వచ్చే రోజుల్లో శిక్ష పడుతుందని చెప్పాల్సిన బాధ్యత ఆవిడ మీద ఉంది కదా. అంటే ఇక్కడ నేను ఆవిడ ఒక్కడిని తప్పడుతున్నానని కాదు, ప్రభుత్వ బాధ్యత, ప్రభుత్వం తరపున ఆవిడ స్పందించాలి కదా హోంమంత్రిగా ఉన్నప్పుడు. సో ఏదేమైనా వచ్చే రోజుల్లో వీలైనంత త్వరగా దీన్ని రెక్టిఫై చేసుకుని తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడితే, పై స్థాయి వాళ్ళకి, కింద స్థాయి వాళ్ళు తప్పు చేస్తే కింద స్థాయి వాళ్ళని ఎలాగో మీరు లోపలేస్తున్నారు, పై స్థాయి వాళ్ళని కొడాలి నాని లాంటి వాళ్ళనో, రోజా లాంటి వాళ్ళనో, వంశీ లాంటి వాళ్ళనో, పేరు నాని లాంటి వాళ్ళనో, అంటే వాళ్ళు ఏదో మాట్లాడేశారని చెప్పి అరెస్ట్ చేయమనట్లేదుగా, వాళ్ళు చేసిన తప్పులు కనపడుతున్నాయి కదా, వాళ్ళని అరెస్ట్ చేయండి. సో అదే నేను ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి చెప్పదలుచుకుంటున్నాను. థ్యాంక్ యూ.